హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే 6 లేసానండి. లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా వారికి టీ అయితే పెడుతున్నాను. టీ పడకపోతే మా వారికి ఇంక అసలు రోజు స్టార్టే అవ్వదండి. ఎంతసేపు అయినా టీ పెట్టే వరకు అలా వెయిట్ చేస్తూనే ఉంటారు పాపం. మళ్ళీ నన్ను టీ పెట్టు అని అడగడానికి ఆయనకి భయం అనమాట. ఎందుకంటే నేను తిడతాను. పొద్దున్నే టీ ఏంటి అదేంటి అని తిడతానని ఆయనకి భయము. సో ఇంక అలా వెయిట్ చేస్తారు. సర్లే అనేసి ఫస్ట్ ఆయనకి టీ అయితే పెట్టేశానండి. నేను బియ్యము పురుగు పట్టకుండా వేపాకు వేస్తాను కదండి. ఆ వేపాకు బాగా ఎండిపోయి ఇలా చిన్న చిన్న ఆకులు మొక్కల కింద అయిపోయింది. సో అవి అయితే ఏరుతున్నాను అనమాట. ఇంకా నేను ఈ బియ్యం అయితే కడిగేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తానండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా బాల్కనీని మేక్ ఓవర్ అయితే చేశాము. అసలు నాకు ఏమనిపించిందంటే ఈరోజు ఈ పని చేయించిన తర్వాత మన సొంతము మన ఇల్లు అనుకున్నప్పుడు ఆ ఇంట్లో చిన్నగా పనులు చేపిస్తున్నప్పుడు ఇంత హ్యాపీనెస్ వస్తుందా అని అనిపించిందండి. అది అందంగా టర్న్ అవుట్ అయితే మనము సాటిస్ఫై అయితే ఇంత హ్యాపీనెస్ వస్తుందా అని అనిపించిందండి. చాలా బాగా వచ్చింది మా బాల్కనీ మేకవర్. చూపిస్తాను మీకు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇదిగోండి నేను అన్నం అయితే వాచ్ చేస్తున్నాను. రైస్ ఉడికిపోయింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద మకానా కావాలి అని అడిగారండి. సో ఇంక వాళ్ళకి మకానా అయితే సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసి అయితే కొంచెం రోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఉప్పు వేసి మకానాన్ని వేపించేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ నెయ్యి వేసి కొంచెము పసుపు ఉప్పు పసుపు కారం వేసి మిక్స్ చేస్తున్నారు. నేను ఇంకా అన్నిసార్లు తీసి మార్చలేక అందులోనే మిక్స్ చేసేసాను. ఆ మకానా పిల్లలకి బాక్స్లో ప్యాక్ చేసాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె అయితే వేసి పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఐడెంటిటీ కోడ్లు ఎప్పుడు ఇస్తారమ్మా మీకు? బొట్టెట్టుకొచ్చిన్ను బాయ్ తల్లి. నాన్న ఫోన్లో పడిపోయాడు. మరి రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోతే అయ్యయ్యో మూత ఉడిపోయి ఉంటా చూడు. కానీ మాత్రం నీళ్ళు తాగు చాలు. నమ్మలేదే. వెళ్ళు, డాడీ వెళ్ళిపోయారు. బాయ్ బంగారం. నా అమ్మ నువ్వు నా ప్రాణమే. చేత్తమ్మా ఒంట్లో బాగోపోతే ఫోన్ చేపించు. పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. మనోకి పాపం బాగా రొంపగా ఉంది. ఇంకా ఎగ్జామ్స్ కాబట్టి పంపక తప్పట్లేదు. సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇప్పుడు నేను మా కోసం మకానా కూర అయితే మకానా కాదు మిల్ మేకర్ కూర అయితే వండుతున్నానండి. అది కూడా యూట్యూబ్లో అమ్మ చేతి వంట వీడియోని 10-15 సార్లు చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. కానీ కూర అయితే సూపర్ టేస్టీగా వండాను. ఎంత బాగుందో ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది. అంత బాగా వండాను. ఫస్ట్ అయితే ఒక కళాయి నీళ్ళు అయితే తీసుకుని బాగా మరిగిచ్చేసానండి. నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత దాంట్లోకి ఈ మిల్ మేకర్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసాను. ఆ తర్వాత ఆ వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ దాంట్లోకి చన్నల నీళ్ళు వేసేసి వాటిని నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా నొక్కుని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత దాంట్లోకి మనము కొంచెము ఉల్లిపాయ అయితే వేసేసుకుని ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా అయితే మిక్స్ చేసి మూత పెట్టుకోవాలండి. అది మగ్గడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల మకానా వచ్చేస్తుందండి. మిల్ మేకర్ కర్రీకి నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము 1 స్పూను గసగసాలు కూడా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గర అయితే ఎండు కొబ్బరి లేదు, పచ్చి కొబ్బరి ఉంది. సో అందుకనేసి పచ్చి కొబ్బరి 4 ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మనము మిక్సీ అయితే పట్టేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. మీది పచ్చి కొబ్బరి కాకుండా డ్రై అయితే కొంచెం పౌడర్లా వస్తుంది. నాది పచ్చి కొబ్బరి కాబట్టి ఇలాగ పేస్ట్ లాగా వచ్చిందిలేండి. సో ఇంక దీన్ని అయితే మనము ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక దీంట్లోకి
మనము ఒక కప్పు పెరుగు, అలాగే ఒక టమాటా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మరీ చిన్నయొద్దు, ఇలా పెద్ద పెద్దగా. సో ఇంక ఇంతేనండి. పెరుగు వేసేసాక దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్త పేస్ట్ లాగా పట్టాలండి. సో ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందాక స్టవ్ మీద నేను ఉల్లిపాయ ముక్కలు మగ్గపెట్టాను కదండి. సో అది ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు వేగిస్తున్నాను అనమాట. మూత పెట్టేసి కొద్దిసేపు అయితే వేగించానండి. అది వేగి నూనెంతలా పైకి తేలింది. కొంచెం కూరలోకి కావాల్సినంత కరివేపాకు అయితే వేసాను. సో కరివేపాకు వేసి కూడా మిక్స్ చేసేసుకుని కొంచెం కారం అయితే వేసానండి. కారాన్ని కూడా కొద్దిసేపు నూనెలో అయితే వేగనిస్తానండి. సో కారం కూడా వేగిపోయిన తర్వాత ఇందాక నేను పేస్ట్ మిక్సీ పట్టాను కదండి, ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకుని కొద్దిసేపు దీన్ని వేగనివ్వాలండి, నూనె పైకి తేలే వరకును. 10:20 అయ్యిందండి. ఇంట్లో త్వరగా వంట పని అయితే పూర్తి చేసుకుని నేను మళ్ళీ మా కొత్తని దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఏం పని ఉంది అంటే, ఇది మా యూటిలిటీ ఏరియా అండి. ఈ యూటిలిటీ ఏరియాలో మనకి ఎండ చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ గోడ పైన మనం ఏది ఎండ పెట్టుకున్నా చక్కగా ఎండిపోతాయండి, అంత మంచి ఎండ వస్తుంది. సో ఇంకా ఈ బాల్కనీకి మనము ఐరన్ గ్రిల్స్ కాకుండా ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టించుకుంటే ఎండ బాగా తగులుతుంది కదా అనేసి నిన్న ఇన్విజిబుల్ గ్రిల్స్ కొలత తీసుకోవడానికి వచ్చారు కదండి ఒకళ్ళు. సో వాళ్ళు అయితే ఓకే చేసుకున్నాం మేము. ఈ రోజు అయితే వస్తున్నారు. మాకు ఇక్కడ గ్రిల్స్ అయితే పెడతారండి, ఇన్విజిబుల్ గ్రిల్స్ అనమాట. సో అది పెట్టించడానికి అయితే ఇప్పుడు వచ్చానండి. దాంతోపాటు బట్టలు ఆరేసుకోవడానికి క్లాత్ హెంగర్ కూడా వాల్ పేజ్లోనే తీసుకున్నాను నేను. సో ఇవి రెండు చేపిస్తున్నాను. ఇంకా పక్కన అయితే మాత్రము ఐరన్ పెట్టిద్దామా అని ఆలోచిస్తున్నానండి, చూడాలి. సో ఇప్పుడైతే వాళ్ళు బయలుదేరారంటండి, వచ్చేస్తున్నారు. సో అందుకని మేమైతే ముందు వచ్చేసాము. ఇంక ఇదైతే పెట్టించుకుని ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. నా మిల్మేకర్ కూర పూర్తే కాలేదండి. ఇంకా వీళ్ళు వస్తున్నాము అని ఫోన్ చేశారు. 10 మినిట్స్లో అక్కడ ఉంటామన్నారు. మళ్ళీ మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తే 1/2 అవర్ టైం పట్టేస్తుంది బాబా అని కూర మధ్యలోనే స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడికి అయితే వచ్చేసానండి. నేను వచ్చిన 5-10 నిమిషాలకి వీళ్ళు కూడా అయితే వచ్చేసారు. సో ఇంక ఇప్పుడు వీళ్ళు గ్రిల్స్ అయితే పెడుతున్నారన్నమాట. నాకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. సో మాకు ఎలా కావాలి ఏంటి అనేసి మా వారైతే చెప్పేసి ఆయన ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. నేను ఈ పని అంతా వాళ్ళ దగ్గర ఉండి చేయించుకుని నేను అప్పుడు ఇంటికి తర్వాత అయితే ఆటో బుక్ చేసుకుని వెళ్తాను. సో వీళ్ళు వచ్చారు కదండి, నిన్న మెజర్మెంట్ తీసుకున్నారు. మెజర్మెంట్ తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టండి అనేసి మేము ఈరోజు చెప్పామన్నమాట. సో మళ్ళీ వాళ్ళు కొలతలు అయితే తీసుకుని ఇంకా పని చేయడం అయితే స్టార్ట్ చేశారండి. మా ఇంటికి పెట్టిన ఇన్విజిబుల్ గ్రిల్స్ మీకు ఫైనల్గా చూపిస్తాను కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగా పెట్టారంటే అంటే చాలా బాగుందండి. బాల్కనీ మేకోవర్ని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా వాళ్ళైతే ఫిక్స్ చేస్తున్నారు. నాకు నిజంగా ఎంత భయం వేసిందోనండి. ఇంకా మాది లక్కీగా మరీ అంత 5th 6th ఫ్లోర్స్ ఏం కాదు. పాపము 5th 6th 9 10 12 ఆ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి ఎలా చేస్తారని అనిపించిందండి. నాకు చాలా భయం వేసింది. వాళ్ళ బాల్కనీ ఎక్కి అలా నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే బాబో పడిపోతారేమో, జాగ్రత్తగా చేస్తే బాగుండి పని, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటే చాలరా దేవుడా అని ఇలా అనుకుంటూనే ఉన్నానమాట. సో ఇంక ఇదిగోండి వాళ్ళైతే మొత్తం అన్ని కరెంటు ఇవన్నీ అవసరం కాబట్టి వాటికైతే సెట్ చేసేసుకుని ఇంకా వాళ్ళు బాల్కనీ అయితే ఎక్కి హోల్స్ అయితే పెడుతున్నారండి డ్రిల్లింగ్ మిషన్తో. నాకేమో భయం వేస్తుంది, కొంచెం పొరపాటునళ్ళు ఆ పన్నీలో పడిపోయి కాలు పక్కకి వేసారంటే పడిపోతారు కదండి. మళ్ళీ ఓ పక్కేమో వర్షం వస్తుంది అనమాట, తుప్పర కింద పడుతుంది. సో ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసుకుని చేస్తున్నారండి. నేను వేరే బాల్కనీలో ఉండి వాళ్ళని అయితే వీడియో తీసుకుంటున్నాను. నేను నా ఇంటికి సంబంధించి ఏమి జరిగినా నేను ప్రతిదీ వీడియో తీసుకుంటాను కదండి. సో నాకు ఇప్పుడు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మా ఇంటికి సంబంధించి కొత్త ఇంటికి పనులు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నేను చక్కగా డాక్యుమెంటరీ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. అంటే చాలామంది కూడా మేము కూడా కొత్త ఇల్లు తీసుకుంటున్నాం భవాని, మాకు నీ వీడియోస్ ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టు, కొత్తగా ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి ఉపయోగపడతాయని ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ నేను హోమ్ సిరీస్ అనే ప్లేలిస్ట్లో పెడుతున్నానండి, అందరూ చూడండి. ఇప్పటి వరకు మీరు గృహప్రవేశం సిరీస్ చూసారు కదండి, ఇప్పటి నుంచి మొత్తం ఇంటీరియర్ సిరీస్ అయితే వస్తుందండి. ఇంటీరియర్ కూడా మాది మొత్తము ఫ్యాక్టరీ మేడే కాబట్టి అంత ఎక్కువ పని అయితే ఉండట్లేదు అనమాట ఇక్కడ. కాకపోతే డైలీ మేము ఇంటికి రావాల్సి వస్తుంది. ఒకరోజు ఇన్విజిబుల్ గ్రిల్స్ అని, ఒకరోజు గ్రౌటింగ్ అని, ఇలా ఏదో ఒక పని చేపిస్తున్నాం కాబట్టి వస్తున్నాం అనమాట. మేము ఈ పని చేయించుకుంటుంటే మా పైన ఉండే ఫ్లోర్ అంకులు అయితే కిందకు వచ్చారండి. వాళ్ళు కూడా గ్రిల్స్ అయితే పెట్టించుకోవాలి అనుకుంటున్నారంట. సో ఇంకా ఎక్కడ పెట్టించుకుంటున్నారు, ఎంత అవుతుంది ఏంటి అని అడగడానికి అయితే వచ్చారండి.
సో ఇంకా ఆ అంకుల్ అయితే మాట్లాడి, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఆ అంకుల్ కూడా ఉన్నారనమాట. సో ఇంక ఇదిగోండి, గ్రిల్స్ విషయంలో మీరు ఎవరైనా పెట్టించుకుంటే మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి, వినండి. మనము గ్రిల్స్ అందరూ నిలువుగా పెట్టించుకుంటారండి, వెర్టికల్ కానీ. అలా వెర్టికల్గా పెట్టించుకున్నప్పుడు మనకి యూజ్ ఉండదనమాట. ఎందుకు అంటే ఇలా మీరు హారిజంటల్గా పెట్టించుకున్నారనుకోండి, వీటికి మధ్యలో మీకు ఒక లైన్ వేస్తున్నారు, 1-2 లైన్స్ అయితే వేస్తున్నారు అనమాట వెర్టికల్ కానీ. అప్పుడు మిగతా ప్లేస్ అంతా వెర్టికల్గా ఖాళీగా ఉంటుంది కదండి. ఆ ప్లేస్లో మనము చిన్న చిన్న హ్యాండ్ టవల్స్ లాంటివి ఆరేసుకోవచ్చు. సపోజ్ పిల్లల సాక్స్ లాంటివి, లేదా కిచెన్ క్లీన్ చేసుకునే యూటిలిటీ టవల్స్ ఉంటాయి కదండి, అలాంటివి మీరు ఆరేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదేమి నా ఓన్ ఐడియా కాదులేండి. నేను ఏదైనా ఒక పని చేపిస్తున్నప్పుడు 5-6 అప్రోచ్ అవుతాను కదండి. సో అలా ఇన్విజిబుల్ గ్రిల్స్కి చాలామందిని అప్రోచ్ అయ్యాను అనమాట. అందులో 2 అయితే ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని వెళ్ళారండి. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, యూటిలిటీలో మీరు వెర్టికల్గా కన్నా హారిజంటల్గా వేయించుకోండి, ఏమైనా చిన్న చిన్న క్లాత్స్ ఆరేసుకోవడానికి బాగుంటుంది అనేసి. సో నేను అందుకనేసే నెక్స్ట్ వీళ్ళు కొలతలు తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు హారిజంటల్గా వద్దు, వెర్టికల్గా కావాలి అనేసి అడిగాను అనమాట. ఇంక ఇప్పుడు వీళ్ళు నాకు యూజ్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కావాలని అడిగానండి. సో ఇందులో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈ వైరు 110 నుంచి స్టార్ట్ అవుతుందంట, 100 నుంచి స్టార్ట్ అయ్యి 140 హైయెస్ట్ అనమాట. సో ఇది ప్రీమియం క్వాలిటీ, 140ది ప్రీమియం క్వాలిటీ టాప్ మోడల్ అనమాట. సో మేము తీసుకున్న మెటీరియల్ నేమ్ వచ్చేసి SS3mm 316 టాప్ మోడల్ అంటండి. మీరు ఎవరైనా ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టించుకుంటే అడగండి, ఇది టాప్ మోడల్ అంట. నేను కూడా గూగుల్లో అవి సెర్చ్ చేశానండి. సో మనం ఏదైనా ఒక పని చేసుకుంటున్నప్పుడు, మన ఇంటికి సంబంధించిందైనా లేకపోతే మనం ఏదైనా ఒకటి కొనుక్కుంటున్నప్పుడు మీరు కొంచెం చిన్న రీసెర్చ్ లాంటివి చేసుకోండి. ఇప్పుడు ChatGPT ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ తెలుసుకోవచ్చు. నేను గ్రౌటింగ్ విషయంలో కూడా ఈ కెమికల్ వాడుతున్నారు, ఇది మంచా కాదా, ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. మనకి అన్నీ ఏమీ ఉత్తిగా అయిపోవట్లేదు కదండి, మనం కష్టపడుతున్నాము, దానికోసం ఎంత అమౌంట్ పే చేస్తున్నప్పుడు మనం అన్నీ అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. కానీ మా వారు నన్ను తిడతారన్నమాట, మరీ అన్ని క్వశ్చన్స్ అడగలు తీసుకుంటారని అంటారు. అరే ఇప్పుడు నేను ఇంత డబ్బు ఇచ్చి చేపిస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడగకపోతే ఎలాగా, ఆ మాత్రం ఆన్సర్ చెప్పలేరా వాళ్ళు అని నేను అంటాను అనమాట. సో ఫైనల్గా మా ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, బాల్కనీ ఎంత అందంగా ఉందో చూడండి. అసలు డైరెక్ట్గా చూస్తే మీరు వావ్ అంటారు. నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చేసిందో ఆ ఇన్విజిబుల్ గ్రిల్స్, క్లాత్ హ్యాంగర్స్ ఇవి 2 పెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. ఇది నేను ఎవరి దగ్గర చేయించుకున్నాను అన్నది కూడా మీకు చెప్తాను. మీలో చాలామంది మళ్ళీ నన్ను వీళ్ళ డీటెయిల్స్ అడుగుతారు. కొంతమంది గ్రిల్స్ పెట్టించావా భవాని, వాళ్ళ నెంబర్ ఇస్తావా అని కూడా అడిగారండి. ఈ గ్రిల్స్ కోసం నేను స్మార్ట్ హోమ్ స్పేస్ 7 అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యానండి. వీళ్ళనే ఎందుకు అంటే, నేను అంతకుముందు కూడా చాలామందిని అప్రోచ్ అయ్యాను, కానీ వీళ్ళు ఏంటంటే మన తెలుగు క్రియేటర్స్ చాలామంది వీళ్ళని ప్రమోట్ చేశారనమాట. సో ఇంతమంది ఇంత ట్రస్టెడ్గా పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళే వీళ్ళ చేత వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్తే బెస్ట్ కదా అని అనిపించిందండి. అండ్ 2 అబ్బాయిలు వచ్చారండి, అసలు ఇద్దరు కూడా చాలా మంచి పిల్లలు, చాలా బాగా అయితే చేశారండి. సో వాళ్ళ దగ్గరే క్లాత్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి మేడం, అవి కూడా పెట్టించుకుంటారా అంటే అవి కూడా పెట్టించుకున్నానండి. ఈ క్లాత్ హ్యాంగర్స్లో కూడా మనకి 2-3 టైప్స్ క్వాలిటీస్ ఉన్నాయండి, అలాగే సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే 8 ఫీట్ తీసుకున్నానండి. ఇందులో మనకి 5 ఫీటు, 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీట్ ఇలా ఉన్నాయండి. ఇందులో కూడా ప్రీమియం క్వాలిటీ తీసుకున్నాను నేను. ఫైనల్ లుక్ ఒకసారి చూడండి మా బాల్కనీది. 10:15 ఆ టైంకి అయితే వచ్చానండి. ఇలా పని అంతా పూర్తయ్యి వీళ్ళు వెళ్ళేసరికి టైం అయితే 12:30 అయ్యింది. నేను మళ్ళీ ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి 1:30 అయిపోయిందనమాట. సో ఫైనల్గా ఒకసారి మీకైతే చూపిస్తున్నానండి. అసలు ఎంత బాగుందంటే, మా వారికి ఫోన్ చేసి శ్రీవారు చాలా బాగుంది, మీరు డైరెక్ట్గా చూస్తే మురిసిపోతారు అని చెప్పాను అనమాట. సో ఇందుకేనండి నేను చెప్పింది హారిజంటల్గా ఎందుకన్నానంటే, మధ్యలో మీరు ఏమైనా క్లాత్ లాంటివి ఆరేసుకోవచ్చు. సో చూడండి బాగుందా లేదా అన్నదైతే చెప్పండి. ఈరోజు నాకు భలే హ్యాపీగా ఉందండి. నిజంగా ఇంత అందంగా వస్తుంది అని అనుకోలేదు నేను. వాళ్ళు ఇప్పుడే పాపం పని చేసేసి వెళ్ళిపోయారు. ఇంక నేను కూడా ఇంటికి వెళ్తున్నానండి. ఇందాక కూర పూర్తిగా వండలేదు, మీకు ప్రాసెస్ అంతా అలా చూపించాను, కానీ ఇప్పుడు వెళ్ళి దాన్ని కంటిన్యూ చేయాలి. టైం అయితే 12:35 అలా అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతాను. మా బాల్కనీ లుక్ని నేను కింద నుంచి అయితే మీకు చూపిస్తున్నానండి. చూసారా ఎంత బాగుందోని. ఇంకా ఇంటికైతే వచ్చి వంట పని అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇందాక నేను ఆ మసాలా వేసేసి అలా వదిలేసాను కదా, సో మళ్ళీ దాన్ని ఒకసారి వేడి చేసేసి దాంట్లోకి
ఈ మిల్ మేకర్ కూడా అయితే వేసేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నానండి. దీంట్లోకి కొంచెము పుదీనాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసేసాను. సో ఇదంతా మిక్స్ చేసేసి కొద్దిసేపు మూత అయితే పెట్టుకుంటే కాసేపు ఈ మిల్ మేకర్ అయితే చక్కగా మగ్గుతుందండి. అండ్ ఈ మిల్ మేకర్ కూర నేను ఫస్ట్ టైం వండాను, బట్ చాలా బాగుందండి. మా పిల్లలకి మటను అని చెప్తే మనం కూడా చక్కగా తిన్నదనమాట. అదేం నమ్మలేదు కానీ దానికి కూడా నచ్చింది. ఎప్పుడు ముక్కలు ఊసేస్తూ ఉంటుంది కదండి, ఇష్టంగానే తింది. సో ఇది చాలా హెల్దీ అనేసి చెప్తున్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని. సరే హెల్దీ అంటున్నారు కదా, పిల్ల కూడా తింటుంది కదా, ఇంకా రెగ్యులర్గా వండుదాం అనుకుంటున్నాను. కానీ చాలా పెద్ద ప్రాసెస్లా అనిపించిందండి బాబు. ఇలా కాకుండా మనం రెగ్యులర్గా అన్ని కూరలు ఎలా వండుతామో అలా వండేద్దాం అబ్బా, ఇంత ప్రాసెస్ మనం చేయలేమని అనిపించింది. మిక్సీలు పట్టి మళ్ళీ మిక్సీ గిన్నెలు కడిగి ఇంత పని ఎందుకని అనిపిస్తుంది నాకు. సో కొంచెం నీళ్ళు అయితే వేసి ఉప్పు అయితే చూసుకున్నానండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకొండి కొంచెం ఉప్పు అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తాను. కూర అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇందాక నేను గ్రిల్స్ దగ్గర ఒక మాట చెప్తూ మర్చిపోయానండి. ఫస్ట్ మాకు 2 బాల్కనీస్ వచ్చాయి కదండి. గ్రిల్స్ పెట్టుకుందామా, లేదు అంటే అదే ఇన్విజిబుల్ గ్రిల్స్ పెడదామా, లేదా ఐరన్ గ్రిల్స్ పెడదామా అని చాలా ఆలోచించామండి. మా కమ్యూనిటీలో చాలామంది ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టారు, కొంతమంది ఐరన్ గ్రిల్స్ పెట్టారు, కొంతమంది స్టీల్ గ్రిల్స్ కూడా పెట్టుకున్నారన్నమాట. స్టీల్ గ్రిల్స్ అందంగానే కనిపిస్తున్నాయి, అలాగే ఇన్విజిబుల్ గ్రిల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. సో ఇంకా నాకైతే మాత్రము 2 బాల్కనీలకి ఇన్విజిబుల్ గ్రిల్సే పెట్టాలి అని ఉంది. మా వారికైతే అసలు గ్రిల్స్ వద్దు, ఐరన్ గ్రిల్స్ వద్దు, ఇన్విజిబుల్ గ్రిల్స్ వద్దు, ఏమి వద్దు, ఉత్తుగా ఉంటేనే బాగుంటుందని మా వారు అంటారు. నాకేంటంటే ఐరన్ గ్రిల్స్ పెట్టామనుకోండి, యూటిలిటీ ఏరియా మనకి మంచి ఎండ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఎండ అంతా మన చేతులారా మనమే ఆపేసుకున్నట్టు అయిపోతుందండి. మాకు వేరే ఎండ వస్తుంది కాబట్టి నేను చక్కగా అక్కడ ఏమన్నా పప్పులు ఉప్పులు అంటే ఎండబెట్టుకున్నా చక్కగా ఎండిపోతున్నాయి అనమాట. మొన్న కొబ్బరి ముక్కలు ఎండబెట్టానండి, ఎంత బాగా ఎండిపోయినాయో అక్కడ. సో ఇంత మంచి ఎండను మనము పాడు చేసుకోకూడదు. అలానే ఎండబెట్టినప్పుడు ప్లేట్లకి కింద పడిపోయే అవకాశం ఉంది, పావురాలు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి సో నేను ఇన్విజిబుల్ గ్రిల్స్ ఖచ్చితంగా పెట్టిద్దాము అనేసి ఇంకా మా వారికి అయితే చెప్పాను అనమాట. మా వారు ఇంకా ఎలాగో గ్రిల్స్ పెడుతున్నాము, దీనికి ఇంత కాస్ట్ అవుతుంది కదా, అదేదో మనము ఐరన్ గ్రిల్స్ పెడదాము అని అన్నారు. నాకు అలా ఇష్టం లేదు, నాకు ఎండ మిస్ అయిపోతుంది, వద్దు అనేసి నేను ఇలా ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే పెట్టించామండి. ఇంకా ఇంకొక బాల్కనీ ఉందండి కిడ్స్ బెడ్రూమ్ నుంచి. ఆ బాల్కనీ ఏంటంటే మనకి కొంచెం సెక్యూరిటీ పర్పస్ ఉండాలి కాబట్టి మనం దానికి ఐరన్ గ్రిల్స్కి వెళ్దామా అని అనుకుంటున్నాము. బట్ ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే ఎండ వస్తుంది, ప్లస్ బాల్కనీ అందంగా కనిపిస్తుందండి. అసలు ఆ బాల్కనీకి ఏమి పెట్టుకోకపోతే బాగుండని ఉంది, కానీ నాకు కొంచెం సేఫ్టీ పర్పస్లో పెట్టుకుంటే బెస్ట్ ఏదో ఒక గ్రిల్స్ అనేసి అనిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి పెట్టేదానికన్నా మనము ఐరన్ గ్రిల్స్కే వెళ్ళిపోదాము, సెక్యూరిటీ కూడా ఉంటుంది నీకు అనేసి మా వారు అంటున్నారండి. సో ఇప్పుడు చూడాలి, ఐరన్ పెడదామా, లేకపోతే స్టీల్ పెడదామా, లేదా మళ్ళీ ఇన్విజిబుల్ గ్రిల్స్కే వెళ్దామా కొంతకాలం అనేసి ఆలోచిస్తున్నాము. సో నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇన్విజిబుల్ గ్రిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయా, అవి కట్ చేసిన తెక్కనంత స్ట్రాంగ్ ఉంటాయా అని నాకు డౌట్ ఉందనమాట. చూద్దాము ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ బాల్కనీ గురించి కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానండి. ఇంటికి వచ్చేసి కూర అయితే పూర్తి చేసేసి అన్నం అయితే తిన్నాను. కూర అయితే మాత్రం చాలా బాగుందండి. నేను అన్నం తినేసిన తర్వాత షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలండి. మా వారికి ఆఫీస్ నుంచి రావడం కుదరట్లేదు, నేను బయట అయితే తినేస్తాను, నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చా అనేసి తనైతే చెప్పారనమాట. సో నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని రావాలి. ఈరోజు యాక్చువల్లీ మా వారికి ఏమైందంటే ట్రాన్స్ఫర్ వచ్చిందండి. అంటే వేరే స్టేట్ ఎక్కడికి కాదు, డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కొత్త సెక్షన్లోకి వెళ్ళడము ఆయనకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇక లంచ్కి వచ్చే ఛాన్స్ ఉండట్లేదు. సో ఇక్కడ నుంచి మండే నుంచి లంచ్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతాను నేను కూడా పిల్లలతో పాటు అనేసి అంటున్నారు. ఆయన కూడా లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోతే నేను పిల్లల్ని ప్రతిరోజు 2:30కి వెళ్ళి తీసుకుని రావాలన్నమాట. పిల్లల్ని తీసుకుని రావడానికి ముందు త్వరగా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటే తర్వాత పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి నేను క్విక్గా అయితే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇల్లు చూడండి ఎంత చిందర వందరంగా ఉందంటే, ఈ పిల్లలు వస్తారు స్కూల్ బ్యాగ్లు అక్కడే. ఈ మనువు ఉందండి, మనిషి సన్నం కానీ బద్ధకం. చూసారా, ఈ ఇల్లు చాలా చిరాగ్గా ఉందండి. నేను ఇల్లు నీట్గా సర్ది 3-4 డేస్ అవుతుందండి. పైన మా వారు ఇల్లు
క్లీన్ చేయడం తప్పించి నేను నా అంతటి నేను ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది తుడిచేది ఏమీ లేదనమాట. ఇల్లు రోజు తుడుస్తున్నారు మా వారు. కాకపోతే మా వారు ఎలా తుడుస్తారంటే, సపోజ్ కింద ఏమైనా వస్తువులు ఉన్నాయనుకోండి, వీటిని తీసుకెళ్ళి ఆ మూల పెట్టేయడమో, లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి దీని మీద పెట్టేయడము, లేదు అంటే ఆ టీవీ దగ్గర టీపై ఉంది కదండి దాని మీద పెట్టేయడము, లేకపోతే అన్ని వస్తువులు తీసుకెళ్ళి మంచాల మీద నింపేసి కింద నేల మాత్రమే తుడుస్తారు మా వారు. నాకేమో పిచ్చెక్కిపోద్ది. మంచం ఖాళీగా ఉండాలి, ఆ టేబుల్ ఖాళీగా ఉండాలి, ఫ్లోర్ అంతా ఖాళీగా ఉండాలి, ఎక్కడ వస్తువులు అక్కడికి వాటి ప్లేసుల్లోకి వెళ్ళిపోవాలని నేను అనుకుంటాను. కానీ ఏం చేస్తాను, నిన్న మార్నింగ్ 9కి వెళ్ళాను కదండి కొత్త ఇంటికి. 9 నుంచి 4 వరకు నాకు అక్కడే సరిపోయింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 10 వెళ్తే ఇప్పుడు వచ్చాను. ఇందాక 1:30కి ఇంటికి వచ్చి కూర వండుకుని అన్నం తినేసరికి 2:30 అయ్యింది. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇంకా టైం ఉంది, కానీ నాకు బాగా తలనొప్పి వస్తుంది. నిన్న రాత్రి నిద్ర లేదు, నాకు నిద్ర పట్టలేదు. సో తలనొప్పి వస్తుంది. కానీ ఇల్లు చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందండి. సరే ఇంకా ఇల్లు సర్దడం స్టార్ట్ చేద్దాము అనేసి మొదలెట్టాను. వ్లాగ్ తీసుకుంటూ స్టార్ట్ చేస్తాను కదండి ఏ పనులనని. కరెక్ట్గా ఇది ఫోన్ పెట్టంగానే కింద పడిపోయింది. ఇది ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది కొత్తది కొనాలి. ఇది ఇప్పుడు బుక్ చేస్తే 2-3 డేస్కో వస్తుంది. సో చూడాలి. సరే ఇంకా చిన్న ట్రైపాడ్ పెట్టుకుని అయితే నేను వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే బెడ్రూమ్స్, కిచెను, హాల్ ఇవన్నీ సర్దాలి. కిచెన్ పైపైన తుడుతున్నారే, ఇగో ఇవన్నీ ఇలా బుక్స్ ఇలా ఆ కిందన్నీ గిఫ్ట్లే అండి. మొన్న గిఫ్ట్లు ఓపెన్ చేసాక రాత్రి అప్పటికే 11 అయిపోయింది ఆ వీడియో షూటింగ్ అయ్యేసరికి. సో కిందకి దూర్పేసాము. ఇప్పుడు వాటన్నిటిని కవర్స్లో ప్యాకింగ్ చేసేస్తాను. ఇవి ఇలా డైరెక్ట్గా తీసుకుని కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. ఇంటీరియర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఫోటో ఫ్రేమ్స్ ఏమో పిల్లల బెడ్రూమ్లోని, రాధాకృష్ణులేమో మా బెడ్రూమ్లో పెట్టించుకోమన్నారు కదా, సో అలా పెట్టించేస్తాం అది. సో ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటూ ఉంటాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఫోన్ హోల్డర్ అండి. అంతకుముందు ఒకసారి విరిగిపోతే ఫెవిక్విక్ పెట్టి అతికిచ్చాను. ఈసారి అలా పెట్టి అతికించడానికి కూడా లేకుండా మొత్తం ముక్కలు అయిపోయిందనమాట. ఇంకా మా వారికి చెప్తే వెంటనే బుక్ చేశారు. రేపు నైట్కి డెలివరీ అయిపోతుంది అనేసి ఉంది. చూడాలి, రేపు నైట్కి వచ్చేస్తే ఇంకా నాకు కొత్తది ఉంటుంది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి చిన్నది కుకింగ్ ట్రైపాడ్ ఉంది కదండి, దాంతో అయితే షూట్ చేస్తున్నాను పీట మీద పెట్టుకుని. ఇంకా అది లేకపోవడం పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే చేయలేకపోయాను అనమాట. ఫస్ట్ ఈ గిఫ్ట్లన్నింటినీ మంచం మీద పెట్టేస్తానండి. ఈ గిఫ్ట్లు మళ్ళీ మేము కొత్త ఇంటికి తీసుకెళ్ళాలి. సో వీటన్నిటిని నేను పేపర్ టేప్ అయితే వేసేసి కవర్లు అయితే పెట్టేస్తున్నాను. ఈ సంచిని ఇలాగా మేము ఆ ఇంటికి ఇంటీరియర్ వాళ్ళు వస్తారనమాట. ఒక 15 డేస్లో మొత్తం అయిపోతుంది అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇవి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ ఇవి అవి ఉంటాయి కదా, వాళ్ళే చక్కగా ఎక్కడ ఏది కావాలి అంటే అక్కడ పెట్టేస్తారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే పెయింటింగ్ అయ్యాక పెట్టించుకోండి, పెయింటింగ్ అయ్యాక ఎవరినైనా ఒకరిని పంపిస్తాము కార్పెంటర్ లాగా అలాగ ఎవరినైనాని, వాళ్ళు మీకు ఏది ఎక్కడ కావాలంటే మీ పనులన్నీ ఆ రోజు వాళ్ళు చేసి పెట్టేస్తారు అనేసి అన్నారు. సో చూడాలి, పెయింటింగ్ అయ్యాకైనా తీసుకుని వెళ్తాము. యాక్చువల్లీ ఇంకా అసలు పెయింటింగ్ వేయించకపోదాం అనుకున్నామండి, కానీ వేయించక తప్పదు. పెన్సిల్ గీతలు అవి ఇవి చిరాగ్గా ఉంది. మళ్ళీ పెయింటింగ్ ఒక 45,000 వరకు ఖర్చు అవుతుందేమో అనేసి అనుకుంటున్నాం అనమాట. ఏది చేయించినా ఇంకా మంచిగా చేయించుకునే వెళ్దాము అన్న ఉద్దేశంతో ఖర్చులో ఖర్చు అని పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇంకా గ్యాస్ స్టవ్ని కొనాలి, వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి, ఫ్యాన్స్ కొనాలి. ఒక్కొక్క ఫ్యానే 5,500 ఉంది. మొత్తం ఒక 5-6 ఫ్యాన్లు కావాలి. ఇలా చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. ఇంకా సరే అన్నీ చేసుకుని వెళ్తే బెస్ట్. మళ్ళీ దిగిన తర్వాత మనము తర్వాత ఈ పని తర్వాత చేపిద్దాము అంటే తర్వాత అయిపోతుంది, లేదా తర్వాత మళ్ళీ మనకి ఇంకా హడావిడి అయిపోతుంది, విసుగు వచ్చేస్తుందండి. ఒకసారి ఇంట్లోకి దిగాక పని చేయించాలంటే ఇల్లు చిరాకు అయిపోతుంది, పని ఎక్కువైపోద్ది అనమాట. సో అందుకనేసి నేను ఇంకా అన్నీ అయిపోయాక ఒకేసారి డీప్ క్లీనింగ్ ఇచ్చేసుకుంటే అప్పుడు దిగుదాం ఇంట్లోకి అనేసి చెప్తున్నాను మా వారికి. సరే అన్నారన్నమాట. ఇంకా నేను ఇల్లంతా సర్దుకుంటూ వస్తున్నానండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఫైనల్గా ఇల్లు నీట్గా సర్దిన తర్వాత మా వారి రియాక్షన్ అయితే అసలు చాలు, ఈ రియాక్షన్ కోసమే కదా ఇంత కష్టపడి చేశానని అనిపించింది నాకు. ట్రైపాడ్ పెట్టి చేస్తుంటే అసలు చిన్నగా ఉంది కదండి, అవ్వట్లేదు. అందుకని ఇంకా నేను ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను ఫోను. ఫ్రిడ్జ్ పైన పెట్టి ఇల్లంతా సర్దుకుంటూ వస్తున్నానండి. ఆల్మోస్ట్ నేను 4 స్టార్ట్ చేస్తే 6 అయ్యిందండి. మా వారి ఇంటికి వచ్చేసరికి ఈ పని అంతా పూర్తయిందనమాట.
ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందండి. ఒక అవార్డుకి నన్ను అప్లై చేసుకోమనేసి మెయిల్ వచ్చిందనమాట. మరి అది మిగతా క్రియేటర్స్‌కి వచ్చిందో లేదో తెలీదు. నాకే వచ్చిందా అన్నది నాకు తెలీదు కానీ, నాకు వచ్చిన అవకాశాన్ని నేనైతే యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, ఆ మెయిల్ సారాంశం ఏంటి అంటే, అప్పుడెప్పుడో నేను ముంబై అవార్డ్స్‌కి వెళ్ళాను కదండీ! అలాగా ఇప్పుడు చెన్నై అవార్డ్స్‌కి రమ్మనేసి మెయిల్ అయితే వచ్చిందనమాట. సో, అప్లై చేశాను. అది వాళ్ళు నన్ను సెలెక్ట్ చేస్తే గనక మీకు చెప్తానండి. అప్పుడు మీరు నాకు ఓటు వేయాలనమాట. మేము భవానీ పాఠశాలని ఈ నామినేషన్‌కి సెలెక్ట్ చేయండి అన్నట్టు మీరు ఓటు వేయాలండి. అప్పుడు మీరు ఓటు వేస్తే 75% ఆడియన్స్ నుంచి ఓటొస్తే 25% వాళ్ళు జ్యూరీ ఉంటుంది కదా! వాళ్ళు సెలెక్ట్ చేస్తారంట. మరి అసలు ఏంటి అవార్డులు, మనకి ఈ అవార్డు రావడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఇవేమి నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు ఎప్పుడు చెన్నై వెళ్ళలేదండి. చక్కగా ఇది వచ్చింది అనుకో, నేను చెన్నై కూడా వెళ్ళి రావచ్చు అని నాకు కోరిక. అండ్ నాకు ఎక్కువగా తిరగడం ఇష్టమండి. ఎంత పిచ్చంటే నన్ను ఊరులు తిప్పుతూనే ఉంటే బాగుండు, తిరుగుతూనే ఉందామని అనుకుంటాను నేను. నాకు ఒకే ప్లేస్‌లో ఒక నెల, 2 నెలలకు మించి ఉండబుద్ధి కాదండి. ఖచ్చితంగా ఒక 5, 10 రోజులు ఎటో ఒకటి తిరిగొస్తే బావుండు అని అనిపిస్తదనమాట. కనీసం ఒక 2, 3 డేస్ అయినా ప్లేస్ మారితే బావుండు అని నాకు అనిపిస్తదండి. సో, చక్కగా ఇప్పుడు ఈ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాం కదా! ఈ అవకాశం వస్తే నేను అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు తిరిగేసి రావచ్చు కదా అనేసి అనుకుంటున్నానండి. హాల్ అంతా సర్దేసి ఒకసారి అయితే క్లీన్ చేసేసానండి. చెత్త ఎక్కువగా ఉన్నదంతా ఎత్తేసాను. ఇంక ఇప్పుడు బెడ్రూమ్ అయితే సర్దుతున్నానండి. బట్టలు వాషింగ్ మిషన్‌లోనే వేస్తున్నాము. కానీ బట్టలైతే పూర్తిగా ఆరట్లేదండి. మళ్ళీ వాటిని మడతలు పెట్టి మంచాల మీద వాటిల మీద అయితే ఆరేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయండి. తుప్పర్లు మనకి బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చేస్తాయి కదా! తుప్పర్ల వల్ల పూర్తిగా డ్రై అవ్వట్లేదనమాట. అందులోని ఇవి మా వారి బట్టలేమో పూర్తిగా డ్రై అవ్వట్లేదు. సో, ఇంకా వీటిని మడతలు పెట్టి అలాగా స్టూల్ పైన అవి పెట్టాననమాట. గాలికైనా ఆరుతాయిలే అన్నట్టు. ఇంకా కబోర్డ్స్‌లో అయితే సర్దలేదండి. ఇంకా నేను బట్టలు మడతలు పెడుతుంటే నా మొనతల్లయితే నాకు వీడియోస్ అయితే తీస్తుందండి. ఇంక ఇక్కడంతా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఎందుకంటే వీడియో 1 అవర్ 30 మినిట్స్ వచ్చిందండి. అంత వీడియో మీరు చూడలేరు. నేను అంతసేపు మాట్లాడలేను అనేసి వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఇంకా ఇంకొక బెడ్రూమ్ ఉందండి. దాన్ని సర్దలేదు. ఎందుకంటే పిల్లలిద్దరికీ పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతుంది. సో, అందుకే నేను వీడియో అంతా ఫ్రిడ్జ్ పైన పెట్టుకొని తీస్తున్నాననమాట. ఇంకా పిల్లలకి క్లాస్ జరుగుతుంది. 5:30 అయిపోయింది టైము. మా వారు ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోతారండి. ఇంటికొచ్చేస్తారు. సో, ఇంకా ఆయన వచ్చేసరికి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసి ఉంచి ఆయన రియాక్షన్ ఏంటి అన్నది చూడాలి అని నా కోరిక అనమాట. అండ్ మా వారి రియాక్షన్ అయితే సూపర్ అండి. ఆ రియాక్షన్ కోసం నేను ఎంత పని చేసినా పర్వాలేదు అని అనిపించింది అనమాట. మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా. మీ పెదాల పైన ఖచ్చితంగా నవ్వొస్తదండి. అంత బాగా ఇచ్చారు రియాక్షన్ అయితేని. కానీ ఏది స్ట్రైట్‌గా ఒప్పుకోరనమాట మా వారు. సర్కాస్టిక్‌గా చెప్తారనమాట. స్ట్రైట్‌గా ఒప్పుకునే మనిషి అయితే కాదు. సో, ఇంగోండి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంత నీట్‌గా ఉన్న ఇల్లుని చూస్తే నాకు. ఇంక ఇదిగోండి ఫైనల్‌గా అయిపోయింది. ఇంకా మా వారు అయితే వచ్చేస్తున్నారు. నాకు బైక్ సౌండ్ అయితే వినిపించింది. సో, ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి నేను ఫోన్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ పైన పెట్టి ఆన్ చేసేస్తానండి. మళ్ళీ నేను ట్రైపాడ్‌తో ఆన్ చేశాను అనుకోండి, మా వారికి డౌట్ వచ్చేసి అసలు రియాక్షన్ ఇవ్వరనమాట. అందుకనేసి నేను ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేసి ఏమీ తెలియనట్టు తలుపైతే తీశాను. బాబోయ్ ఏంటి చిన్నగా గోపే కొడతాను మళ్ళా. నేనైతే అంత శుభ్రంగా చేసేవాళ్ళం. చెప్పు. నేనైతే అసలు ఎంత నీట్గా చేస్తున్నా అసలు కింద అసలు శుభ్రంగా చేస్తాను. నువ్వు బాగా చేస్తావు. చూడు ఎక్కడ పట్టి అక్కడ ఉంది, ఎక్కడ పట్టి అక్కడ ఉంది. ఇల్లు బాగుంది కాబట్టి నువ్వు అయిపోయి అన్నావు. అవునా కదా? నువ్వు పాలు తెచ్చుకున్నావా? తెచ్చి పెట్టాలి. నువ్వు శుభ్రం చేస్తా అలా ఉంటా. నేను శుభ్రం చేసేదా తెలియదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా డే కూడా చాలా బాగుందండి. ఇంకా మా వారు వచ్చాక ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసాను. తర్వాత అయితే పిల్లలకు కూడా అన్నం తినిపించేసానండి. మేము 7:00 నుంచి నాగబంధం మూవీ అయితే చూడడం స్టార్ట్ చేసాము. మొత్తం కింద పక్క వేసేసుకుని అందరము పడుకొని మూవీ అయితే చూసాము. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 9 అయ్యిందండి. ఇంకా మేము 9:30 కల్లా అందరము ఎర్లీగా అయితే పడుకుని పోయాము. నైట్ 9:30కి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే లేసానమాట. సో, ఈరోజు ఇలాగా మా ఫ్యామిలీతో చాలా సరదాగా సంతోషంగా అయితే గడిచింది. ఇదండి ఈరోజు వీడియో. బాయ్ బాయ్.